నన్ను ఆదరించడం జరిగింది, హక్కును చేర్చుకోవడం జరిగింది. మీ ప్రేమకు నేను దాసును అవ్వగలిగాను. ఈరోజు ఈ మాట ఎందుకు అంటున్నానంటే అదే ఇదిలో అదే దారిలో ఈ రోజున కిరణ్ అబ్బవరం కూడా మన నెక్స్ట్ డోర్ బాయ్ లాగా ఉంటాడు. సో ఇది ఒక్కడికే ఇది సొంతం కాదు, ఇది ప్రతి ఒక్కడికి కావలసినటువంటి అవకాశాలు ఇచ్చే కళామ తల్లి సినిమా ఇండస్ట్రీ. ఎక్కడో రాయచోటిలో పుట్టాడు, ఇంత దూరం ఏం వెళ్తావులే, మహా అయితే తిరుపతి దాకా వెళ్ళి చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు, ఆ తర్వాత అన్నాను పిలుస్తాడు రామ్ చరణ్ సినిమాలు, ఇవి కదా అనుకున్నాడు. అలా అనుకోలేదు. నేను ఎందుకు కాకూడదు, నేను అలా ఎంతోమంది కిరణ్ అబ్బవరాలకి నేను ఎందుకు ఇన్స్పిరేషన్ కాకూడదు అనుకున్నాడు. అక్కడి నుంచి తను ఈ స్థాయికి వచ్చాడు. చేసినటువంటి 4-5 సినిమాలు కూడా మంచి హిట్స్ అందుకున్నాడు, మీ ఆదరణ పొందగలిగాడు. ఇప్పుడు ఇదిగో ఈ యొక్క చెన్నై లవ్ స్టోరీ చేసి ఖచ్చితంగా దీని ద్వారా కూడా మీ యొక్క ప్రేమాభిమానాలు పొందుతాడు. కిరణ్ అబ్బవరం లాంటి వ్యక్తులు రావాలి, కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ కావాలి, కొత్త బ్లడ్ ఈ యొక్క పరిశ్రమలో ఉండాలి, రావాలి. అప్పుడే ఈ పరిశ్రమ ముందుకి కొనసాగుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇది. సో నాలాంటి వాళ్ళు ఉన్నాం, కొంచెం ఏదో వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటాం, కానీ కొత్త బ్లడ్ రావాలని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తాను. అందులో ఈ రోజున కిరణ్ అబ్బవరం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, కానీ మరింత ఉన్నత స్థాయికి చేరాలని, ఈ సినిమా కూడా తనకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఒక తమ్ముడు, ఒక సోదరులాగా, ఒక బిడ్డలాగా నేను కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆశీస్సులు అందజేస్తున్నాను. ప్లీజ్, గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇక హీరోయిన్గా ఇప్పుడే పరిచయం అయింది ఆ గౌరీ ప్రియ, చక్కని కుందన బొమ్మలాగా ఉంది. ఏంటయ్యా అంత హుషారు, ఏంటయ్యా ఇక నేను ఉన్నానయ్యా, కొంచెం భయం భక్తి లేదా మీకు? సో తను కూడా చాలా చక్కగా ఉంది. మన తెలుగింటి అమ్మాయి అని విన్నాను. ఆ తర్వాత తెలుగు సినిమాలకి పరిమితం కాకుండా ఇతర భాషా చిత్రాలకు కూడా తను ఒప్పుకుందని తెలిసింది. చాలా సంతోషం అమ్మ. ఈ యొక్క అన్ని భాషల్లో నువ్వు రాణించాలని, మనస్ఫూర్తిగా అభివృద్ధి చెందాలని, తెలుగు వాళ్ళు, తెలుగు అమ్మాయిలు అన్ని చోట్ల మీ యొక్క శక్తి సామర్థ్యాలను చూపించి, మీ టాలెంట్ చూపించి పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. నీలో కళ కనబడుతుంది, డెఫినెట్లీ కమ్ అప్. దట్స్ ఇట్. నో తల్లి ప్లీజ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. ఓకే, ఇక మనీష్ శర్మ గారు చెప్పే ముందు నాకు పెద్ద సినిమా టైంలో నేను మాట్లాడే